నేను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను. వేరే మార్గం లేదని. మరియు అతను వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు సంకల్పం మరియు నైపుణ్యం మరియు మేము మార్కెట్లోకి ప్రవేశిస్తాము. మేము చిన్నగా ప్రారంభిస్తాము, విస్తరిస్తాము, స్థిరీకరించుకుంటాము మరియు ముందుకు వెళ్తాము. అది కూడా ఆట ఇప్పుడు ప్రారంభమైందని నాకు తెలియజేస్తుంది. మరియు చివరికి అతను ఆ ప్రకటన చేసినప్పుడు నేను ఆట ముగిసినట్లు అనిపించింది. అతను కూడా మాకు వాగ్దానం చేశాడు. అతను దీర్ఘకాలిక మరియు వారసత్వం గురించి మాట్లాడుతాడు. మరియు మనం బలంగా ఉండాలని చెప్పాడు. మరియు అతను కూడా చెప్పాడు. మనల్ని ఏకం చేసింది మా కల. మా పెద్ద బంతి కల మరియు మనమందరం నమ్ముతున్నామని. మీరు సంఖ్యలను చూసినప్పుడు. నిజానికి నేను యూట్యూబ్ ఛానెళ్లకు వెళ్ళినప్పుడు నేను ఆ సంఖ్యలను లెక్కిస్తున్నాను. 1,00,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. అది మనం ఎక్కడ ఉన్నామో నాకు అర్థమవుతుంది, మిస్టర్ యాష్ మంచి పని చేస్తున్నాడని. అబ్బాయిలు, అతను మాకు వాగ్దానం చేస్తాడు. అతను మాకు ఫలితాలు మరియు చర్యను వాగ్దానం చేస్తాడు. ఫలితాలు మరియు చర్యను నమ్మకంగా చూడటం చాలా అరుదు. మరియు నన్ను కూడా ఇష్టపడేలా చేస్తుంది. అతనిని చూడండి. అతను అన్ని నిందలు తీసుకున్నాడు. బాస్ నాతో ఆగిపోయాడు. బాస్ ఇక్కడ ఆగు. కానీ క్షమించండి, ఇప్పుడు మీరు ఫలితాలకు అర్హులు. ఇప్పుడు యాక్షన్ సమయం. ఇది మేము మిస్టర్ ఆష్ ముఫారా అని పిలిచే వ్యక్తి. అతను అన్ని బుల్లెట్లను తీసుకున్నాడు. అతని డబ్బును ఖర్చు చేశాడు. అతని సమయాన్ని, కుటుంబ సమయాన్ని వెచ్చించాడు. అన్ని రిస్క్ తీసుకున్నాడు. మనమందరం అతని వెనుక పడాలి. మరియు అతను ఇలా అన్నాడు. భవిష్యత్తు ఇప్పుడు క్లియర్ అయిందని అతను చెప్పాడు. మరియు మేము ఇప్పుడు మా గమ్యస్థానానికి వెళ్తున్నాము. మేము ఇప్పుడు మా గమ్యస్థానానికి వెళ్తున్నాము. అతను దానిని అధికారంతో చెప్పాడు. దృఢంగా మేము బాగానే ఉన్నాము. నేను 2 ఉత్పత్తులకు వెళ్దాం. ఇవి నా ఉద్యోగంలో పాక్షికంగా సర్వే చేసే ఉత్పత్తులు. ఇది నాకు తెలియని ఉత్పత్తి, కోలిన్ చెప్పిన మ్యాజిక్. వారు ఆ రొటేటర్ యొక్క ఇంజిన్తో వచ్చిన గంటల కంటే తక్కువ సమయంలో. మరియు ఆ గురువారం మేము దానిని ఏ వ్యక్తులు ఉపయోగిస్తున్నామో ఊహించండి. మేము దానిని ఉపయోగిస్తున్నాము. ఇది విశ్లేషణాత్మక సాధనంతో అద్భుతంగా ఉంది. దానిపై టచ్ చేయండి. దానిని నిజంగా విస్తరించండి. ఆ సర్వే అప్లికేషన్ కూడా వచ్చింది మరియు మేము దానిని ఉపయోగిస్తాము. ఇది మేము ఉపయోగించిన తదుపరి దశలో మొదటి 2 ఉత్పత్తులు. మరియు అవి కేవలం ఇంజిన్, అది కూడా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. కాలిన్ చెప్పినట్లుగా సిస్టమ్ క్రాష్ అవుతుందో లేదో చూడటానికి ప్రయత్నిస్తున్నాడు. నేను దాని భద్రతా భాగాన్ని చూస్తున్నాను. ఎందుకంటే వెబ్లోకి వచ్చే ప్రతి డేటా. అది సురక్షితంగా లేకపోతే వారు హ్యాక్ చేయగలరు. వారు చేయగలరు, మీకు తెలుసా? టోటల్ టెస్టింగ్ అని పిలుస్తారు. అన్ని దశలలో, అన్ని స్థాయిలలో మరియు సిస్టమ్ బ్లింక్ చేయలేదు. సిస్టమ్ మనల్ని అలా చూస్తోంది మరియు మేము దానిని ఉపయోగిస్తున్నాము. ప్రజలు లోపలికి మరియు బయటికి లాక్ చేస్తున్నారు. లోపలికి మరియు బయటికి అబ్బాయిలు. అది వచ్చే ఉత్పత్తుల గురించి మీరు ఏమనుకుంటున్నారు? మేము ఎప్పుడు తదుపరి దశకు వెళ్తామో మాకు తెలియదు. మీరు అనుకుంటున్నారు. మార్కెట్కు ఉపయోగించుకోవడానికి మేము ఏమి విడుదల చేయబోతున్నామని. ఆ ఇంజనీర్లు అబ్బాయిలు, కోస్ మ్యాన్. ఈ 2 ఉత్పత్తులతో కూడా ఒక మంచి వ్యక్తిగా నేను మీకు 3% మంచిని ఇస్తాను. మరియు నా మద్దతు. నిజానికి ఇప్పుడు నేను చెప్పగలను. మంచి పని, మనం దృష్టి పెట్టాలి. మన కళ్ళు కలపై ఉండాలి. మనం అలా ఉండకూడదు. పరధ్యానంలో, మిస్టర్ ఆష్ శక్తి, మిస్టర్ ఆష్ దిశ, మిస్టర్ ఆష్ గమ్యస్థానం. ఆయన అన్నారు ఎటువంటి పరిమితి లేదు. మనం అతనిపై దృష్టి పెట్టాలి.
ఇప్పుడు మనం పరధ్యానంలో ఉండాల్సిన సమయం కాదు. ఇప్పుడు మనం ఓఎస్ గ్లోబల్ అప్డేట్ బహుశా 2 బయటకు వస్తాయి. మనకు తెలియదు, కానీ ఏదో బయటకు వస్తుందని. మరియు బయటకు వచ్చే ప్రతిదీ మనకు తెలుసు. నా స్వంత అభిప్రాయం ప్రకారం దాన్ని ఒకసారి చూస్తే ఇది శుభవార్త. శుభవార్త, 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 శుభవార్త. దృష్టి పెట్టండి, దృఢంగా ఉండండి. ఏమి రాబోతుందో అది భద్రపరచబడుతుంది. మరియు మేము బాగానే ఉన్నాము. అవును, ఆయన చేసిన చాలా, చాలా ముఖ్యమైన ప్రకటన కూడా ఉంది. తెర వెనుక విషయాలు జరుగుతున్నాయి. మనం కూర్చుని ఆయన అక్కడ ఉన్నారని అనుకోకూడదు. వారు నిద్రపోతున్న టెక్ గైస్ కాదు. తెర వెనుక విషయాలు జరుగుతున్నాయి. మరియు వారు సిద్ధంగా ఉన్నప్పుడు మనం మొదటి వ్యక్తులమవుతాము. ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఇది ఆయన మాటలు ప్రపంచాన్ని కదిలించబోతున్నాయని మళ్ళీ ఆయన అన్నారు. ప్రతిదీ ఆయన వాగ్దానం చేసిన ప్రతిదీ అవుతుంది, పరీక్షించబడింది, మరియు మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాము. మీరు పరీక్షించే ప్రతిదాన్ని పరీక్షించబడుతుంది మరియు అతను వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ ప్రకటనతో నాకు నిజంగా నచ్చినది ఏమిటంటే అతను మాట్లాడాడు కొంత ధైర్యంతో. మీకు తెలుసని మీరు దానిని ధైర్యంగా ఎలా పిలుస్తారు? ఎవరో సీఈఓ ఆ అధికారాన్ని తీసుకుంటున్నారని. గ్లోబల్ అప్డేట్ అబ్బాయిలు, ఏమి జరుగుతుందో గమనించండి. అతను మళ్ళీ చెప్పాడు, మేము ప్రారంభిస్తాము. బాబ్ చెప్పినట్లుగా చిన్నగా ప్రారంభిస్తాము. చిన్నది విస్తరిస్తుంది, చిన్నది విస్తరిస్తుంది. అబ్బాయిలు సిద్ధంగా ఉండండి. సిద్ధంగా ఉండండి అబ్బాయిలు. నేను మళ్ళీ చెబుతాను, సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఏమి వస్తోంది? సిద్ధంగా ఉండండి. మీ స్వల్పకాలిక మరియు దీర్ఘకాలం అవి పెరుగుతాయి. ధన్యవాదాలు. మేము ఇతర రోజు కలిగి ఉన్న ప్రత్యక్ష సమావేశంలో నేను ఎలా చూస్తున్నాను? మిస్టర్ ముఫారా పంచుకున్న సందేశం. అది ఎంత కఠినమైనది అయినా, ఎంత కఠినమైన తుఫాను అయినా, మా వ్యవస్థాపకుడు మిస్టర్ అష్మ్ఫారా కోర్ మిషన్ ఎప్పుడూ మారలేదు. కానీ కోర్ మిషన్ ఇప్పుడు చాలా బలంగా ఉంది. 10 రెట్లు, 1,00,000 రెట్లు, మిలియన్ల రెట్లు. అది బలంగా ఉండటమే కాదు, మంచిది, అది అనంతం. నిజమే. మరియు అతను ప్రపంచానికి అందించాలనుకుంటున్న ప్రధాన లక్ష్యాలు ప్రపంచంలో ఎవరికీ లేనివిగా మరియు ప్రపంచంలో ఎవరికీ లేనివిగా రూపాంతరం చెందాయి. అది నా నమ్మకం. ఈ ప్రధాన విలువలను అందించడంపై అతని దృష్టి విమానంలాగా సారూప్యతను ఉపయోగిస్తుంది. ఆకాశంలోకి వెళ్ళాలనుకున్నా. మీకు తెలుసా, పడవ వద్ద ఓవల్ ఆకారపు ముక్కు నీటిలోకి చొచ్చుకుపోతుంది. సమయం వచ్చినప్పుడు మా వ్యాపారం సిద్ధంగా ఉందని నేను నమ్ముతున్నాను. మిస్టర్ ముఫారాస్ లాగా మార్కెట్లోకి చొచ్చుకుపోయే విమానం లేదా పడవ యొక్క సారూప్యతను ఉపయోగించి అది దాటిపోతుంది. అది మార్కెట్ గుండా చొచ్చుకుపోతుంది. తరువాత కొంత సర్దుబాటు చేయడానికి కొంత సమయం పడుతుంది. బృందం, ఆపై అది స్థిరీకరించబడే సమయం వస్తుంది. ఆపై ఇంకా ఎక్కువ సమయం రావలసి ఉంటుంది. మరియు అది నా నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కరూ దృష్టి కేంద్రీకరించండి. దృష్టి కేంద్రీకరించండి మరియు బహుమతిపై దృష్టి కేంద్రీకరించండి. మరియు బహుమతి ఏమిటి? బహుమతి ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్క మానవుడి కల. కాబట్టి హైప్ లేదు, నిజం మాత్రమే. కాబట్టి నిజం గురించి ఉత్సాహంగా ఉందాం. మరియు అదే నా సందేశం, సోదరి ఓదార్పు. కొన్ని మాటలు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు.